హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇడ్లీలు ఎలా తయారు చేసుకోవాలో, ఇడ్లీ పిండిని ఎలా నానబెట్టుకోవాలో కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఫుల్ వీడియో అంతా చూడండి. చాలా టేస్టీగా మృదువైన ఇడ్లీలు ఎలా తయారు చేయాలో చూద్దాం. బియ్యపు రవ్వతో ఇడ్లీకి ఎలా నానబెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 4 గ్లాసెస్ బియ్యపు రవ్వ వేసుకుంటున్నాను. 4 గ్లాసెస్ రవ్వకి 1 గ్లాస్ ఉద్దిపప్పు తీసుకుందాం. ఈ రెండింటిని నానబెట్టుకుందాం 6 అవర్స్. సిక్స్ అవర్స్ అయ్యాక గ్రైండ్ చేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం. ఆఫ్టర్ 6 అవర్స్ రవ్వ అంతా బాగా సోక్ అయింది. ఉద్దిపప్పు కూడా, పోహా కూడా బాగా సోక్ అయింది. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి గ్రైండ్ చేసుకుందాం. రవ్వ ఏం గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఉద్దిపప్పును వేసుకున్నా, కొద్దిగా పోహా వేసుకుంటున్నా. ఈ రెండింటిని గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఫైన్గా గ్రైండ్ అయింది. ఇది ఒక స్టీల్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకుందాం. అటుకులని, ఉద్దిపప్పుని గ్రైండ్ చేసుకున్నాను. రవ్వ మిక్స్ చేసి ఇలా మూడింటిని బాగా కలుపుకోవాలి. అప్పుడు బాగా మిక్స్ అవుతుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని ఇప్పుడు ఒక 12 అవర్స్ ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుని పిండి ఫర్మెంటేషన్ కావడానికి ఒక 12 అవర్స్ పడుతుంది. మార్నింగ్ ఇడ్లీలను పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు ఇడ్లీలు పెట్టుకుందాం. ఇడ్లీలు పెట్టుకోవడం కోసం ఫస్ట్ కొద్దిగా నూనె వేసుకుందాం. ఇప్పుడు అన్ని ప్లేట్లకి నూనె రాసుకున్నాను. ఒక్కొక్క దానికి ఇడ్లీ పిండిని వేసుకుందాం. చూడండి, అన్ని ప్లేట్లలోకి ఇడ్లీ పిండిని వేసుకున్నాను. కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఫుల్ వీడియో చూసి ట్రై చేయండి. ఫుల్ స్టెప్ బై స్టెప్ రవ్వని ఎలా నానబెట్టుకోవాలి అన్ని స్టెప్ బై స్టెప్ చూపించానండి. మీరు ఇది చూసి ఫుల్ వీడియో చూసి కొత్తగా ట్రై చేసే వాళ్ళు ట్రై చేయవచ్చు. బియ్యపు రవ్వ ఇడ్లీలండి ఇది. రవ్వ, ఉద్దిన వేళ్ళు. ఇప్పుడు ఇడ్లీలు పెట్టుకోవడానికి ఇడ్లీ కుక్కర్ తీసుకుని అందులోకి కొన్ని వాటర్ వేసుకున్నాను. ఇడ్లీలు బాయిల్ కావాలని. ఇప్పుడు ఒక్కొక్క ప్లేట్ని ఇందులోకి పెట్టుకుందాం. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 15 మినిట్స్ అయితే ఇడ్లీ రెడీ అవుతుందండి. చూడండి, 15 మినిట్స్ అయిన తర్వాత ఇడ్లీ రెడీ అయిపోయింది. ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, వేడిగా పొగ వస్తుంది. అంత వేడిగా ఉన్నాయి ఇడ్లీలు. ఇప్పుడు ఒక్కొక్కటి సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత నీట్గా వచ్చాయో ఇడ్లీలు. చూడండి, రెడీ అయిపోయాయి. సర్వ్ చేసుకున్నాను. మృదువైన ఇడ్లీలు రెడీ. If you like this video, please like, share, comment, subscribe my channel All Round Clerk. ఇదండి ఇవాల్టి వీడియో. బిగినర్స్ కోసం కొత్తగా చేసుకున్న సింపుల్గా ఇడ్లీలు
ఇడ్లీ రవ్వతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా. ఇలాగే నేను టైప్స్ ఆఫ్ ఇడ్లీ అని ప్లేలిస్ట్ కూడా ఉందండి మంది. రకరకాల ఇడ్లీ రెసిపీలు అయితే అందులో చేశాను. పిండితో చేశాను, రవ్వతో చేశాను, ఇన్స్టెంట్ రవ్వ ఇడ్లీ కూడా చేశాను. చాలా టైప్స్ ఆఫ్ ఇడ్లీ చేశాను. మీరు కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్ ఓపెన్ చేసినామంటే టైప్స్ ఆఫ్ ఇడ్లీ అని అందులో మీరు ఇడ్లీ రెసిపీస్ చూసేయచ్చు. ఇలాంటి ఈజీ అండ్ క్రియేటివ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. టేక్ కేర్, బాయ్.